హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. సమంత ఎట్టకేలకు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపైన అయితే స్పందించింది. తను సినీ ఇండస్ట్రీలోకి రావాలన్నా, ఒక ఉమెన్గా నేను వర్క్ చేయాలన్నా ఈ సినీ ఇండస్ట్రీలో మమ్మల్ని తోలుబొమ్మల్లాగా చూస్తారు. మరి అలాంటి ఇండస్ట్రీలో నేను నిలదెక్కుకొని వచ్చాను అండ్ ఇంకా నేను చాలా ఫైట్ చేసి ముందుకు వచ్చాను అనుకోవచ్చు. అదేవిధంగా అయితే ఇట్ టేక్ లాట్ ఆఫ్ కరేజ్ అండ్ స్ట్రెంగ్త్ కొండా సురేఖ గారు. ఐఎమ్ ప్రౌడ్ దట్ వాట్ దిస్ జర్నీ టర్న్డ్ అవుట్ ఇంటూ. ప్లీజ్ డోంట్ ప్రివిలేజ్ ఇట్. అంటే దాన్ని ఇంకా సాగదీయకండి. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాను. మీరు ఒక మినిస్టర్ పదవిలో ఉన్నారు, దానికి చాలా బాగుంది, కానీ మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం సరికాదని, నేను ఆ డిసిషన్ తీసుకున్నందుకు చాలా గర్వపడుతున్నానని, నేను ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి అనే విధంగా కూడా చెప్పుకోవచ్చు. దట్ యువర్ వర్డ్స్ కెన్ క్యారీ సిగ్నిఫికెంట్ వెయిట్. మీ మాటలు మీ యాక్షన్స్ కంటే కూడా, మీరు చేసే యాక్షన్స్ కంటే కూడా మీ మాటలలోనే ఎక్కువగా బలం ఉంటుందని, అలా మాట్లాడడం కరెక్ట్ కాదని నేను ఎప్పుడూ కూడా సినీ రంగానికి సంబంధించే ఉన్నాను. నా డివోర్స్ అయితే పర్సనల్ మ్యాటర్, దాని గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ మీకు క్లారిటీ ఇస్తున్నాను, నా డివోర్స్ అనేది నా మ్యూచువల్ అండర్స్టాండింగ్, అది మేమిద్దరం అనుకొని విడిపోయాము, అది మీకు అనవసరం అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. ఇక ప్లీజ్ కుడ్ యూ నేమ్ ఎ పొలిటికల్, అసలు మీ బ్యాటిల్స్లలో మీ గొడవలలో నన్ను అస్సలు లాగకండి, నేను ఎప్పుడూ లేను పొలిటిక్స్లో, ఇప్పుడు కూడా నేను ఉండదలుచుకోవట్లేదు అంటూ సమంత చేసిన వ్యాఖ్యలు ప్రజెంట్ సోషల్ మీడియాలో హల్చల్గా మారాయి. అదేవిధంగా తన ఫ్యాన్స్ అయితే దాన్ని స్ట్రాంగ్గా ఉండండి అంటూ తన స్టోరీని కూడా రీపోస్ట్ చేస్తున్నారు.